సో చూసారు కదా, టీమ్ యోధా దీపికాకి వెళ్ళిపోయింది. దీపిక రిక్వెస్ట్ చేసింది, సుప్రీత యాక్సెప్ట్ చేసింది, జడ్జెస్ ఒప్పుకున్నారు. సో మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ అవర్ లాస్ట్ టీమ్ ఇన్ మాస్ జాతర. నమస్తే. గిదే మన ఊరు, మస్తు ఉంటది. ఓ సరే, మర్చిపోయినా. మంచిగున్నావా? సపరిత్తా సపరిత్తా ఈడెవరంటే మా ఆసన్న గాయకుడు. ఒకప్పుడు రాగలం అన్ని పోయినాయి, ఈడొక్కడు మిగిలిండు. నాకు చిన్న డౌట్ ఉన్నది. నాకు పిల్లి పక్కన ఎలక దీపికా పిల్లి మంచిగా యాగరింగ్ చేస్తుందా? ఎలకని ఎందుకు అడుగుతున్నావయ్యా? పిల్లికి ఎలకే కదా సాక్ష్యం. మన ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళని కూడా పిలుద్దాం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. బాగున్నారు అందరూ. పవిత్ర అంటే ఫ్లేవర్ అనుకుంటారా? ఫైర్ తగ్గేదేలా, ఇందుకన్నా తగ్గితే ఎవరు అలా కనపడేదేలా. దీనికి ఇంకొకటి ఉన్నది, దానికి ఇది అసలు పడదు. ఊర్లో ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు ఊకే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబడ్డీలో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి. నా పేరు విమూష. ఈ ఊరల కనరాక హింస అంటారు. తొందరగా లాగ్ అవుతుంది కానీ బిజినెస్ లాగ్ అవుతుంది కానీ. నాకు ఇష్టమైన సింగర్ చిత్ర, ఇష్టం లేని క్యారెక్టర్ పవిత్ర. ఇది కాదబ్బా, మన ఊర్లో ఫ్యామిలీ ఉంటది, వాళ్ళని రమ్మని చెప్పు. ఇడు దుబాయ్ పోయి వచ్చిండు, ఏం మాట్లాడు. ఒక ఐఫోన్ కొన్నాడు, ఒక అద్దాలు కొన్నాడు, గది పట్టుకుని తిరుగుతా బిల్డప్ కొడతా ఉంటాడు. బ్రదర్ నీ పేరేంది చెప్పాడు. బలుపు. బ్రదర్ పేమెంట్ కావాలా అడగాడు. యాటిట్యూడ్. ఎరుపు అద్దాలు భలే ఉన్నాయి బ్రదర్. నీ షర్టు మంచిగా ఉన్నది బ్రదర్, తీస్తాడు. నెక్స్ట్ ఎవరు? వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి రోజులో పడొద్దురా. డోంట్ మ్యారీ. జానీ మాస్టర్, మీ పరిస్థితి కూడా ఇంతే కదా ఇంట్లో. నవదీప్ గారు, నాగలేదు. మీరు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలయ్యా. yes I know it. నైట్ అయితే వేస్తాం మందు. మర్చిపోయినాడు. నన్ను అడగకు, నేనే నా 2 డేలాగా మర్చిపోయినా. ఇంకా చాలా మంది ఉన్నారు. కమాండ్ రే, ఊరో తొందర రా. అందరికి నమస్తే. మైసెల్ఫ్ బాలు. నేను ఈ ఊర్లో చాలా పెద్ద చిల్లరగాన్ని. మా పక్క ఊరోళ్ళు అంటే నేను సీరియస్ అవుతా గానీ మా ఊరోళ్ళు అంటే మాత్రం నేనేమన్నా, ఎందుకంటే మాకు వంతుంటాయివా. ఏంట్రా ఇది? అందరు నాకు నమస్తే పెడతారు, నేను పలుకుతా, కానీ మా సర్పంచ్ మాత్రం నేను అస్సలు పలక. ఏం సర్పంచ్ మాట్లాడేందే? రే ఇంకా ఎంతమంది ఉన్నారు వెనకాల, రమ్మని చెప్పారు అందరినీ. ఇదేమిటమ్మా మాయకం కమ్మిందా. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. ఎవరైనా వాళ్ళ మొగుడు తప్పిపోయినాడు, ఆయన కోసం ఎతుకుతా ఉంది. జాతరలో కళ్ళ గంతలు కట్టి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి అంటే వాడు కోవిడ్ వెళ్ళిపోయాడు. అవును వాడే. సరే గానీ ఇప్పుడు మన దగ్గర పంచులు అయిపోయినాయి, లాస్ట్ ఒక పంచు కావాలా? మంచి పంచు చెప్తా. ఏంది ఆ పంచు? సర్పంచ్. అవురా రే, నీకు పిల్లలు పుట్టారా? 10 మంది ఉన్నారయ్యా. ఫస్ట్ సన్ను, నెక్స్ట్ సన్నే, నెక్స్ట్ సన్నే. సన్నెక్స్ రీఛార్జ్ చేసుకోండి. మా ఆయన జాతరలో తప్పిపోయిండయ్యా. ఆ జాతరలో తప్పిపోయిన మా ఆయన్ని ఈ మాస్ జాతరలో ఎత్తుకుందామని వచ్చినాయ్యా. ఆయన మా నాన్న సరిపోయారు ఇద్దరును.
నవదీప్ గారు మా ఆయన మీ లెక్కే చంద మామ లెక్క ఉంటాడు. జానీ మాస్టర్ గారు మా ఆయన మీ లెక్కే చికిరి చికిరి స్టెప్పులేస్తాడు. మీకు ఎవరికైనా మా ఆయన ఆచూకి తెలిస్తే కొంచెం చెప్పండి అయ్యా. నువ్వు ఏడవారా నువ్వు? ఒరే యాటిట్యూడ్ నా కొడుకు ఏడవావు నువ్వు? అయిపోయిందా? ఇంకా కొన్నాడా? ప్రాక్టీస్ చెప్పించి నాకే తెలియదు ఎంతమంది ఉన్నారు. కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది రోజుకే. ఒక దాల్ తడక, ఒక బటర్ మసాలా, 2 బటర్ నాన్. ఇదేమీ మారలేదు. సో ఇదండి మా ఊరు. కొంచెం కష్టంగానే ఉంటది, కొంచెం ఓర్చుకోండి మా కోసం. నాకు ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుస్తూ ఉంటది. మెంటర్స్ నన్ను దృష్టిలో పెట్టుకొని ఎట్ట బతికి నా కొడుకు నేను అది దృష్టిలో పెట్టుకొని ప్లీజ్. సూపర్ సద్దాం అండ్ టీమ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? అదిరిపోయింది. ఊరు సెటప్ అంటేనే బాగుంటది. అందరూ ఇందులో చాలా పెక్యులియర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మరి ఏమంటారు మాస్టర్ జీ? చాలా సత్తం పల్లెటూరు వాతావరణంలో స్కిట్లు మొత్తం ఉంటాయి. ఎస్ మాస్టర్ గారు, జానీ మాస్టర్. ఏంది మ్యా చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కడ? నెల్లూరు. అది మ్యాటర్. బిందు మాధవ్ గారు? స్కిట్ చాలా బాగుంది. దిస్ ఈస్ లైక్ పైసా వసూల్ ఫర్ మీ. లైక్ లవ్ ఇట్. ట్రైలర్ లో చెప్పారు కామెడీలో తగ్గేదే లేదని. నిజంగానే తెలుస్తుంది నాకు. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో జడ్జెస్, ఈ టీం ఏ మెంటర్ కి వెళ్ళబోతుంది? జానీ మాస్టర్. ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? ఈ టీం కావాలి. కూర్చో. గుర్తులేదా? ఆవకాయ అని కూర్చో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏమైంది సుప్రీత? ఇందాకేమంది? నెక్స్ట్ టీం నాదే అని అనింది. ఇప్పుడు ఏంటామే? అమ్మేస్తావా? అన్ని అమ్మేస్తావా? నా ఆవకాయ అన్ని ఎవరైనా వస్తే ఓకే ఓకే అంటావా ఏంటి? నీ మీద నువ్వే ఒట్టేసుకోవాల్సింది. నా మీద ఎందుకేస్తావే? మా అమ్మకి ఒకటే కూతురు నేను. నా మీద ఒట్టేస్తే కాపాడాలి కదా, అందుకే నీ మీద ఒట్టేస్తాను. ఇందాకే కదా దీపిక అన్నిసార్లు ముద్దు చేసావు, అదన్నావు ఇదన్నావు, ఇప్పుడేంటి అలా అరుస్తున్నావు? నా నాలుకకి నరాలు లేవు. నాలుక కట్ చేస్తే అన్ని సెట్ అయితే. జడ్జెస్ ఏం చేద్దాం మీరే చెప్పండి. ఒక్క నిమిషం, ఇంత వీళ్ళిద్దరు ఎవరు? సరే ఓకే, ఈ రెండు ఇలా తెలవు గానీ నేను టాస్. సూపర్. ఎదిగో దీపిక పడుకో. సారీ, పడుకుంటాం మాస్టర్. ఈ బొమ్మ నువ్వు, ఓకే బొరుసు నువ్వు అమ్మ. లేదు మాస్టర్, అది ఎలా ఫేర్? వద్దు, ఇచ్చేసేయండి ఇటు. సరే ఇప్పుడు ఇది సాలేటట్లేదు కానీ మీరు వెళ్ళిపోండమ్మా. Yes, mentors, please come on to the stage. So master, please stage మీదకి వచ్చి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి డిసైడ్ చేయండి. నేను రావాలంటే వీళ్ళిద్దరు మాట ఇవ్వాలి. నేను టాస్క్ వేసిన తర్వాత ఏది ఉంటుందో నేను ఎవరు చెప్తానో అది వాళ్ళు తీసుకోవాలి. జడ్జికి జడ్జి అన్న గౌరవం అడుగుతున్నారు. బేసిక్ అది. ఆ బేసిక్ టాస్క్ వేసి కరెక్ట్ గా న్యాయం చేద్దాం అని చెప్పి వచ్చా. డన్ మాస్టర్. దీపి, సుప్పి, సద్దాం మనోభావాలు ఏంటో తెలుసుకోవాలంది నాకు. ఆమె పక్కకు పోతే ఆమె మనం మాట్లాడిస్తుందా? సద్దాం, మనం దామ్ దూమ్ చేసేద్దాం రా. చూడు మళ్ళీ ఇప్పుడే. సో టీమ్ పవిత్ర అండ్ సద్దాం belongs to దీపిక నాగరాజు. Congratulations. Bad luck. It's okay. Please be seated. నో 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 నో. యా, నాకు తనకు అన్యాయం జరిగింది అనిపిస్తుంది. కరెక్ట్, న్యాయం చేసేద్దాం. చెయ్యండి మరి ఏదో ఒకటి. చేసేస్తాం. ఏంటంటే ఇప్పుడు నీకు బంపర్ ఆఫర్. మాస్ జాతరలో మెగా ట్విస్ట్. ఆ పులి టీం ని సరే. yes కరెక్ట్, చప్పట్లు. So 4 teams వచ్చేసాయి. So let's start the show. ఆపండి.
కళ్ళు తీసి కాలరు ఎగరేస్తే ఎవరు నన్ను ఆగండి 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 అబ్బో అర్థమైంది నీ టాలెంట్ నాకు. సో నువ్వు బంటి అన్నమాట. ఎస్ మాస్టర్ ఐ యామ్ బంటి. ఐ యామ్ ద బంటి. ఐ యామ్ ఓన్లీ ద బంటి. ప్రూఫ్ ఏంటి మా మాస్టర్ ప్రూఫ్ కావాలా? కొన్ని మాటలతో చెప్తే వింటారు, కొన్ని సాక్ష్యాలు ఉంటేనే నమ్ముతారు కదా మీరు. చెప్పరా? మాస్టర్ ఇప్పుడు ఎవడైతే ఒర్రిండో వాడు ఒక రోజు రాత్రి నేను వండుకున్నప్పుడు మా ఊర్లోకి ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసి ఓడి అమ్మ బంటే అని అరిచిండు మాస్టర్. ఆ అరుపు విని నేను లేస్తే నన్ను చూసి నేను కూడా ఎలుగుబంటి అనుకుని ఎలుగుబంటి పారిపోయింది మాస్టర్. వాడి అమ్మ బంటే! ఆ అరుపుతో పాటు ఆ ఎలుగుబంటి నా పేరు కూడా ఎత్తుకపోయింది మాస్టర్. మీరే నన్ను కాపాడు మాస్టర్. నా పేరు నాకు ఇచ్చాడు మాస్టర్. ప్లీజ్ మాస్టర్ నా పేరు నాకు ఇచ్చాడు. నా పేరు నాకు ఇచ్చాడు మాస్టర్. నన్ను మీ అమ్మని అడుగు. మాస్టర్ మీరు ఇండస్ట్రీలో ఎంతో మందికి పేరు ఇచ్చారు మాస్టర్. పోయినా నా పేరు నాకు ఇవ్వలేరా మాస్టర్? నేను ఎలా ఇస్తాను పేరు? ప్లీజ్ మాస్టర్ చిట్టి అతని బాధ ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి ఆ వైరల్ వీడియోలో ఆడియో బంటికి విజువల్ బంటి నువ్వు, కానీ ఆ క్రెడిట్ నీకు రాకుండా ఎలుగు బంటి తీసుకెళ్లిపోయింది. అది మాస్టర్ నా బాధ. సో ఇప్పుడు ఆ పేరు నీకు కావాలి, దానికోసం ఇక్కడికి వచ్చావు. అవును మాస్టర్ నా పేరు నాకు ఇచ్చాను. కానీ మేమెలా ఇస్తాము మాస్టర్? మీరు తప్ప ఎవరు ఇవ్వగలరు మాస్టర్ పేరు? ఎంతో మంది పేర్లలో పేరు ఇచ్చారు, నా పేరు నాకు ఇయ్యలేరా మాస్టర్? అది ఇందాక చెప్పావు డైలాగ్. ఇప్పుడు నీకు బంటి పేరు కావాలి అంతేగా, ఇచ్చాను పో. అలా ఇస్తే వద్దు మాస్టర్, నేను టాలెంట్ తో నిరూపించుకుందాం అనుకుంటున్నాను. ఓహో అది ఇతను విజ్ఞాన ప్రదర్శన చేయడానికి వచ్చాడు ఇక్కడికి. సరే ఓకే బంటి, నువ్వు ఏదో టాలెంట్ చూపిస్తా అంటున్నావు కదా, చేసి చూపించు. ఏం కావాలి మాస్టర్? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అర్థమవుతుందా నీకు నేనేం చెప్తున్నాను? రే నీకేమొస్తుంది చూపి అంటున్నా. అదే అడుగుతారా? నీకు ఏం వస్తుందో, యాక్టింగా డాన్సా ఏం వస్తుందో చూపి. అదే మీకు యాక్టింగ్ కావన్నా డాన్స్ కావన్నా ఏం కావాలి? ఏంటి మమ్మీ ఎవడు? సరే యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏం యాక్టింగ్ చేసి చెప్పు. మీరు ఏం చెప్తారు చేస్తా మాస్టర్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సరే నీకేమొస్తుందో చెప్పి. మాస్టర్ మీకేం కావాలి? ఇంకొక 2 times ఇలా చేస్తే ఒక దీపికాను వదులుతా నీ మీదకి. నీకేమొస్తా చేయి పోనీ, మళ్ళీ చెప్తున్నా కదా, నీకు ఏమొస్తుందో అది చెయ్యి. మీకు ఏం కావాలి? మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. నాకు కాదు, నీకేమొస్తుందో చేస్తే నేను చూస్తా. అదే మాస్టర్ మీకు ఏం కావాలో చెప్పండి మాస్టర్. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా. అరే నిన్ను కాదురా, నిన్ను పంపించిన వాడిని చెతకపోతాడు రా. ఎవడు వాడు? మాస్టర్ వాడు వీడు అని అనకండి మాస్టర్, ఆయన నా గాడు. ఆయనను చూస్తే మీరు తట్టుకోలేరు. సరే ఎవరో ఆయన రమ్మని రా, ఆ గారుని రమ్మని చెప్పండి రా. తీసుకురారా. అరే నాకు అర్థమైందిరా, నువ్వు నన్ను వేసుకోవడానికి వచ్చావు, నాకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది నాకు. మాస్టర్ మీకు విషయం తెలుసా? నేను పుట్టినప్పుడే బిడ్డ అడ్డం తిరిగింది అని ఒక గడ్డ ఉన్న డాక్టర్ వచ్చి చెప్పిండు. అప్పుడు నర్సు వీడు బతుకునేందుకు ఖర్చు అన్నది. అప్పుడు వెంటనే ఒక డాక్టర్ టీవీ ఆన్ చేస్తే హే చికిరి 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 పాట బయటకు వచ్చారు మాస్టర్. రే ఇది ఓవర్ రా రే, మొన్నే వచ్చింది పాట అది. మాస్టర్ మీ అభిమానిగా నాకు ఈ రోజు మీరు చేస్తారని అప్పుడే తెలుసు మాస్టర్. డార్లింగ్ నాకు అర్థమైంది డార్లింగ్, వీడు బాగానే ప్లాన్ చేసుకొని గట్టిగా సామాన్లన్నీ పెట్టుకుని వచ్చాడు వీడు. నా లైఫ్ స్టార్ట్ అయ్యే దేంతో తెలుసా? జానీ జానీ ఎస్ మాస్టర్ డూయింగ్ డాన్స్ సూపర్ మాస్టర్ ఓపెన్ యువర్ లెగ్స్
హా, హా, హా. ఓపెన్ లెగ్సా బయటికి వేరే విధంగా వెళ్తారా రే మాస్టర్ సారీ స్ట్రెచ్ యువర్ లెగ్స్. ఒకటే నాకు అర్థమైంది మ్యాటర్. యాక్టింగ్ చేయడానికి వచ్చావు, ఎస్ మాస్టర్, నన్ను వాడుకుంటావు. ఎస్ మాస్టర్. నో మాస్టర్, సారీ సారీ. చెప్పేసాడు మీకు ఇంకో విషయం తెలుసా మాస్టర్? చెప్పు. ఒకనొక సందర్భంలో నాకు గుండెపోటు వస్తే ఇటు బతకడని చెప్పారు మాస్టర్. అప్పుడు మా అమ్మ ఏమన్నా తెలుసా? అర్రే మిస్ అయిందా? గుండె మార్పిడి చేసుకోమని చెప్పింది మాస్టర్. అప్పుడు అమ్మా గుండె పెట్టుకుంటాను, గుండెలో ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడి ఫోటో అవసరం లేదు, ఆ దేవుడి పేరున్నా చాలని ఇక్కడ ఎంచుకున్న మాస్టర్. అవును స్పెల్లింగ్ ఒకసారి చూపి. JOHNNY జానీ మాస్టర్. వాడు JNI JOHNY జాయిన్ చేసేసాడు. వాడికి ఎవరు నచ్చింది చేసుకున్నాడు. దేవుడికి ఎన్ని పేర్లు ఉంటాయి మాస్టర్? నీకు ఒక దండవరా రే, నీకేమొస్తా చేసిరా బాబు అయిపోతుంది. మీరు ఇప్పుడు అడిగారు కదా, నీ తపన మాకు అర్థమైంది. ఇప్పుడు ఇతనికి టైం ఇస్తే గానీ మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మాస్టర్. ఒక 1 వీక్ టైం ఇవ్వండి మాస్టర్, నేను ఏందో మీకు చూపించుకుంటా. ఓకే డన్, నీకు టైం ఇస్తున్నావు, వెళ్ళిపో. Thank you. వెళ్ళిపో. ఎవర్రా నువ్వు? నువ్వే పడివిరా. నేను డ్రెస్ వేసుకొస్తే ఎవరిని అడిగితే నేనే రా బంటి. నేను రా బంటి. ఎవర్రా నీకు చెప్పి నువ్వు బంటి అని? వాడి బంటి 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 అని నువ్వు లేపితే నువ్వు వస్తారా? ఎంత ఇచ్చినావు వాళ్ళకి? నేనే బంటి అని ప్రూవ్ చేస్తా. చేయరా, ఆ? తమ్ముడు చేయరా. మాస్టర్ నేనెవరు? యాదమరాజు. నేను బంటి అని చెప్పురా నాడా. అరే వాడిని ఇప్పుడు బంటి కాదంటే వాడు నాకు టార్చర్ చూపిస్తాడు రే. నేనే బంటి అని నీకు తెలుసు. నేను బంటి అని ఆ బంటి చెప్పు. నేను తట్టుకోలేను కాబట్టి వాడే బంటి. ఆడే బంటి, వాడు బంటి కాదని అంటే మనం తట్టుకోవడం చాలా కష్టం. హలో నేను టార్చర్ చూపిస్తా మళ్ళా. వద్దు నేనే బంటి అని ఒప్పుకోరు మీరు. సరే ఓకే ఓకే, సెట్ లో ఎవడైనా కూడా నువ్వు బంటి అని చెప్పిస్తే నువ్వే బంటి. అది ఈజీ. మా దీపు చెప్తుంది. దీపు చెప్పు. నేనెవరు? రాజు. రాజు కాదు, ఐఎమ్ ద దీపు అని బంటి అని చెప్పు. ఎస్ ఐ యామ్ ద దీపు. చెప్పు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? అందుకని ఈవెంట్ లో ఒర్రొద్దు, గొంతు పోయింది. అందరి ముందు పరుగు పోయిందిగా. సరే నేను బంటి అని చెప్పు. కాదు కదా, నేనెందుకు కాదు? నువ్వు యాదమ రాజు. అమ్మా బంటి. మాస్టర్ చెప్పు రానా ప్లీజ్. కష్టం రా, ప్రూవ్ చేసుకోవాలి. కాదు నువ్వు బంటి అంటే నీకు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి? బికాస్ బంటి ఇస్ ఎ ఫేమస్. ఓ Yes, that's why I'm going to be the famous. So I am the Bunty. Yes. ఇప్పుడు అర్థమైందా ఎవడు బంటి అనేది? మాస్టర్ బంటి ఎవరు మాస్టర్? బ్రో ఫస్ట్ నీకేం చెప్పావు, నీకు టైం ఇచ్చాము కదా, నువ్వు వెళ్ళిపో. నువ్వు పోరాదరా సిగ్గు లేకుండా పో. ఇద్దరిని తట్టుకోవడం మా వల్ల కాదు. ప్లీజ్ పో. ప్లీజ్. ఎస్ యు గో. నా టీమ్ లో ముగ్గురు ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తా. నేను ప్రూవ్ చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను. ఓకే తమ్ముళ్ళు, పులి ఇట్లా రా. వెళ్ళకండి. ఒక పులి, ఒక ఎలుగుబంటి, ఇంకా ఒక దున్నపోతు. నేను ఎవరు? రాజన్న. వద్దురా. అరే నువ్వు చెప్పురా. సిగ్గులేదన్న, యాదమరాజు అనే పేరు రానికి 10 సంవత్సరాలు పట్టింది. బంటి అన్నట్టు సిగ్గులేదు. ఇది పాయింటే కదా సార్. అయిపోయింది నీ టైం, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు, ఎవరు నమ్మట్లేదు కాబట్టి అతను టార్చర్ తట్టుకోలేక తనకి అట్లీస్ట్ ఛాన్స్ ఇచ్చావు. మరి నీ టైం అయిపోయింది. మరి ఐఎమ్ సారీ. మీ టీంలో ఇట్లా ఛాన్స్ ఇస్తలేరు నాకు. సరే పోయేస్తలే. టీంలోకి వచ్చి చెప్పు. పులి కింద పడిన పులే. అరే యాటిట్యూడ్ తగ్గించుకున్నాడు అన్నా. ఇలా బలవంతం ఏంటి, నేను చేసుకుంటా కానీ. ఇప్పుడు ఆ టీం నీదంటావు, దత్తత తీసుకున్నావు ఆ టీం. Yes, ఇందాక దత్తత పాపం ఎవరు తీసుకోలేదు. చాలా మందిని అడిగి నేను నా టీంలో చేయమని, ఎవరు ఒప్పుకోలేదా? ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి నేనే మా జాతరలో ఆడిషన్ పెట్టినా. అన్న ఆడిషన్ అంటే తెలుసు, మేము గిట్ట ఆడిషన్ ద్వారానే వచ్చి దాకా వచ్చినాం. సో ఏంటంటే నిజం జరిగిందన్న.
ఒక అమ్మాయి ఆమెకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఏమైందంటే ఆ పిల్లకి ఛాన్సులు రాక పొద్దంతా ర్యాపిడో కొట్టుకొని నైట్ అంతా వేరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ట్రై చేసుకుంటుంది ఆ పిల్ల. సో మా జాతరకు వచ్చి ఆడిషన్ ఇచ్చింది, మంచిగా అనిపించి ఆ పిల్లని సెలెక్ట్ చేసినాం. సో ఆమెతో పాటు ఇంకొక 5 ఉన్నారు. మన మా జాతర ఆడిషన్ పెట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఒక్కసారి వాళ్ళకి మనకు అవకాశం ఇస్తే స్టేజ్ మీదకి వస్తారు. yes of course. సో ఈ అమ్మాయి డే అంతా ర్యాపిడో పనిచేసి మళ్ళీ ఈవినింగ్ పార్ట్ టైం చేసుకుంటూ ఛాన్సుల గురించి వెయిట్ చేసింది. నీ మాటలు ఈమె పేరు శోభ. ఎస్ చెప్పు శోభ. యాక్చువల్లీ ఫస్ట్ నాకు యాక్టింగ్ అంత తెలియదు సార్. నేను సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 6th వరకు నేను స్టడీ ఆపేసిన. కాటన్ మిల్లులో వర్క్ చేస్తుండే ఒక 4-5 years. ఒకసారి మా మమ్మీ టీవీలో యాడ్ చూసి ఇంకా ఆమె అది ఫిక్స్ అయిపోయింది, నా బిడ్డని ఎట్లయినా టీవీలో చూడాలి, స్క్రీన్ మీద చూడాలి అని చెప్పి. సో అట్లా వచ్చేసిన సార్ నేను ఇక్కడికి. మా మమ్మీకి అప్పుడు డబ్బులు కూడా లేవు మా దగ్గర. వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి హాస్టల్లో జాయిన్ చేసి అట్లా పంపించింది సార్. కొన్ని రోజులకి మళ్ళా నాకు ఇక్కడ నచ్చగా నేను వెళ్ళిపోయినాక చాలా మంది అన్నారు వెళ్ళింది వచ్చింది. వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను, ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపిక తోటి నా కొడుకా. సో నేను అప్పుడు అనుకున్నా, లేదు అట్లీస్ట్ ఆమె కోరికన్నా తీరవాలి, మేము చెయ్యాల్సిందే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. నేను హైదరాబాద్ వచ్చినాక అప్పుడు ఇక ట్రై చేస్తూనే ఉన్నా సార్. నేను ఫినాన్షియల్గా ఇక ఇంట్లో ఇబ్బంది, చిన్నప్పటి నుంచి ఇబ్బంది కాబట్టి నేను ఇంట్లో అడగలేను. పార్ట్ టైం ర్యాపిడో చేసుకుంటా, కొరియర్ డెలివరీ చేసుకుంటా, ఆడిషన్స్ ఇచ్చుకుంటా అట్లా చేస్తుండే సార్. సో అప్పుడు జెమినీ టీవీలో ఆడిషన్స్ చూసిన తర్వాత డైరెక్టర్ సార్ జెమినీ నుంచి నాకు కాల్ వచ్చింది. యాక్చువల్లీ నేను సెలెక్ట్ అయినానని కూడా మా మమ్మీకి తెలియదు ఇప్పటికీ. ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది అంటే ఆమె మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. యాక్చువల్లీ మా మమ్మీకి హెల్త్ ఇష్యూ షుగర్ ఉంది. ఆమె రోజుకి వీక్ అయిపోతుంది. అందరి స్టోరీస్ విన్నప్పుడు, షోస్ చూసినప్పుడు నాకు అనిపిస్తారే మా మమ్మీ రోజు వీక్ అయిపోతుంది, మేము ఎప్పుడు ఇట్లా స్టేజ్ ఎక్కుతాం, ఎప్పుడు టీవీలో కనిపిస్తాం అని చెప్పి బాధ అవుతుండే. సో నా డ్రీమ్ ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది అనిపిస్తుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ జెమినీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీని పిలవరా, వాళ్ళ అమ్మగారు రమ్మా. ఎందుకు ఏడుస్తున్నా? ప్రౌడ్గా ఫీల్ అవ్వు. నువ్వు ఒక ఆడపిల్ల పోయి, అంటే ఆడపిల్లని తక్కువ అనట్లేదు నేను, అలా ఉండి కూడా నువ్వు ర్యాపిడో వేసుకుంటూ వెళ్ళి కష్టపడినట్టంతా మళ్ళీ పొద్దున వచ్చి ఆడిషన్స్ ఇస్తూ నీకంటే ఒక గోల్ పెట్టుకొని ఆ వచ్చిన దాంట్లో ఇంట్లో చూసుకుంటూ చేస్తున్నావు. అది హ్యాట్స్ ఆఫ్ తల్లి, హ్యాట్స్ ఆఫ్. ఏడోకు హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఇంకో గొప్పవరం ఏం తెలుసా, నువ్వు వచ్చింది మామూలుగా ఏదో డాన్స్ షోకి లేదనంటే ఇంకేదైనా అంటే ఓకే, బట్ అవతల బాధలో ఉన్నా కూడా ఎలా ఉంటారో తెలియదు మూడు. అలాంటి వాళ్ళని నవ్విపీయడానికి వచ్చావు. అవతల నవ్విపీయటం అంటే అంత ఈజీ కాదు. ఆ గొప్పవరం నీకు దొరికింది. అండ్ అది కూడా ఈ మాస్ జాతర ద్వారా అది రావటం, సో మేము అదృష్టంగా భావిస్తున్నాం. సో ఇలాంటి బ్రేవ్ గర్ల్ ఉండటం మన షోలో వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ తల్లి. సార్ మీ అందరికీ నమస్కారం సార్. మా పాపకి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా పాపను పంపించినప్పుడు ఎంతో మంది ఎన్నో అన్నారు సార్, మీ పాప ఏం చేస్తుందో ఏమో, షూటింగ్ లో ఎన్నో కనిపిస్తలేదని చాలా మంది అన్నారు సార్. కానీ చాలా చాలా బాధపడ్డా సార్. మీరు అవకాశం ఇచ్చినందుకు
మీకు ధన్యవాదాలు సార్. ఇండస్ట్రీ ఎప్పుడు ఇది టాలెంట్ పర్సన్స్ని ఇప్పుడు వెల్కమ్ చేస్తుంది. మీరు గర్వంగా ఫీల్ అవ్వండమ్మా, మంచి అమ్మాయి ఉంది. బిగ్గెస్ట్ వరం ఏంటి తెలుసా, మనం కావాలనుకున్న ప్యాషన్ కి మన పేరెంట్స్ సపోర్ట్ చేసినప్పుడు ఇంకా దాని తర్వాత దిర్ ఇస్ నో స్టాపింగ్ బ్యాక్. అది ఇండస్ట్రీ అన్నప్పుడు చాలా మంది వద్దు ఎందుకు అని క్వశ్చన్ చేస్తారు. అయినా కూడా మీ పేరెంట్స్ ఇద్దరు నీకు సపోర్ట్ చేస్తున్నారు. నీకు డెఫినెట్ సక్సెస్ వస్తుంది మా. వెల్కమ్ వెల్కమ్ టు మాస్ జాతర. ప్రశాంత్ ఉన్నాడు కదా, మనోడి పేరు ప్రశాంత్. వాళ్ళ అమ్మ నాన్న కోరిక ఏంటంటే మా కొడుకుని ఇట్లా ఒక్కసారి స్క్రీన్ పైన చూడాలనుకుర్రు. వాడు స్క్రీన్ మీద కనిపించేలోపు వాళ్ళ పేరెంట్స్ రీసెంట్లీ చచ్చిపోయారు ఇద్దరు. వాడు ఇట్లా ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యిండు. ఈ స్టేజ్లో మీరే కాదు, జెమిని మాస్ జాతర ద్వారా ఎప్పుడు టాలెంట్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ఈ డోర్స్ ఓపెన్ ఉంటాయి. ఇంకొకటి మేము మాటిస్తున్నా, షో జరుగుతున్న రోజులు ఎన్ని ఎపిసోడ్స్ జరుగుతాయి, ఎన్ని రోజులైనా కావచ్చు, అప్పటి వరకు ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయి. యూ హ్యావ్ టాలెంట్, యూ కమ్ టు మాస్ జాతర, షో యువర్ టాలెంట్, విల్ షో వరల్డ్. మేము చూపిస్తాం వరల్డ్కి. ఆల్ ది బెస్ట్. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ మీ అందరూ మీ డ్రీమ్స్ని రీచ్ అవుతారు. డోంట్ వరీ, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ బీ సీటెడ్.